హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనం మాట. నేను మీ ప్రవీణ్. లేటెస్ట్గా అయితే ప్రస్తుతానికైతే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ న్యూస్ గురించి నేను మీతో డిస్కస్ చేయడానికి వచ్చానమాట. బర్త్డే విషెస్లోనూ అక్కసు ఇదేం తీరు పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే నిన్న జగన్ గారి బర్త్డే జరిగిందనమాట. జగన్ గారి బర్త్డేకి చాలామంది ప్రముఖులు అందరూ కూడా విషెస్ తెలియజేశారు, తమ అభిమానాన్ని చాటుకున్నారు. అండ్ అలాగే జగన్ గారికి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. ఇక రాష్ట్రం అంతా కూడా జగన్ గారి బర్త్డే తోటి సందడితోటి మొత్తం రాష్ట్రం అంతా ఒక సెలబ్రేషన్స్ లాగా జరిగిపోయాయి అనమాట, ఒక పండగ వాతావరణం లాగా. అండ్ అలాగే పెద్ద పెద్ద ప్రముఖులు కూడా విషెస్ తెలియజేశారు. నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులందరూ, ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్ గారికి బర్త్డే విషెస్ తెలియజేశారు. అండ్ అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా విషెస్ తెలియజేశారనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విషెస్ తెలియజేసిన దాంట్లోనే సోషల్ మీడియాలో ఒకటి ట్రోల్ అవుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని హ్యాపీ బర్త్డే జగన్ అని చెప్పేసి పెట్టారు. అంటే ఒక చిన్న తోక గారునో రెస్పెక్ట్ ఏది లేకుండా నార్మల్గా పెట్టారు. అంటే ఇప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ అనేది జరుగుతుంది. అంటే జగన్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసింది ఇదేనా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు జగన్ అని చెప్పి జస్ట్ కామన్గా అలా ట్వీట్ చేసి వదిలిపెట్టారు. కనీసం జిఏనో ఏదైనా రెస్పెక్టెడ్గా జగన్ గారునో ఏదైనా రెస్పెక్టెడ్గా పెడతారేమో అని అనుకున్నామని చెప్పేసి జగన్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా దండయాత్ర చేస్తున్నారనమాట సోషల్ మీడియాలో. అండ్ చంద్రబాబు నాయుడు గారు బర్త్డే విషెస్ తెలియజేశారు. అండ్ అలాగే జగన్ గారి రిప్లై కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ట్వీట్ పెట్టారు, జగన్ గారు ఏమైతే రిప్లై ఇచ్చారో చూద్దాం. నిన్న మనకి ట్విట్టర్లో చూస్తే హ్యాపీ బర్త్డే జగన్ అని పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ గారు ఎటువంటి రిప్లై ఇచ్చారో చూద్దాం. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అనే రెస్పెక్ట్ అనేది ఇండికేట్ చేశారు. ఇక్కడే ట్రోలింగ్ నడుస్తుందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ ఇవ్వలేదు, కానీ వైఎస్ జగన్ గారు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ మనకి ట్రోలింగ్ అనేది నడుస్తుంది సోషల్ మీడియాలో. వైసీపీ ఫ్యాన్స్ అందరూ కూడా చూడండి చంద్రబాబు నాయుడు గారు సంస్కారం అంటే ఎలా ఉంటుంది, జగన్ గారు ఎలా చేశారు, రెస్పెక్ట్ ఎలా ఇచ్చారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు జగన్ గారికి ఏమని ట్వీట్ చేశారో చూద్దాం. హ్యాపీ బర్త్డే విషెస్ టు ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు, మే హీ లీడ్ ఏ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ అని నరేంద్ర మోడీ గారు అని పెట్టారు. అంటే దేశానికి ప్రధానమంత్రి గారే ఇక్కడ ఒక సీఎం, ఆంధ్రప్రదేశ్కి అంటే 5 కోట్ల మందికి ఒక ప్రతినిధి, 5 కోట్ల మంది ఒక అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలిసింది. అలాగే ఇక్కడున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అర్థం కావట్లేదని చెప్పి సోషల్ మీడియాలో తెగ వేసుకుంటున్నారనమాట ఫ్యాన్స్ అందరు కూడా. అండ్ అలాగే జగన్ గారు కూడా థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారు ఫర్ యువర్ కైండ్ విషెస్ అని చెప్పేసి కూడా రిప్లై ఇచ్చారు. అండ్ అలాగే హ్యాపీ బర్త్డే శ్రీ వైఎస్ జగన్మోహన్ జీ అని నితిన్ గడ్కరీ గారు కూడా మెసేజ్ చేశారు, అంటే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అలాగే జగన్ గారు కూడా నితిన్ గడ్కరీ గారికి థ్యాంక్ యూ అని చెప్పారు. ఓకే, ఇక్కడ చూస్తే కేంద్ర మంత్రులు, భారత ప్రధానమంత్రి, అలాగే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి జీ అని పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక చిన్న రెస్పెక్టెడ్గా ఏదైనా పెడితే బాగుండేది. అంటే ముఖ్యమంత్రి పదవి తనకు రాలేదని ఒక అక్కసుతోనే ఆయన జగన్ అని పెట్టాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద తెగ ట్రోలింగ్ జరుగుతుంది. అండ్ అలాగే జగన్ గారి సంస్కారం కూడా ఇది, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రెస్పెక్టెడ్గా చెప్పారు. అది మా జగన్ గారిది రెస్పెక్ట్ అని చెప్పేసి కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో ట్రెండ్. నేనైతే ప్రస్తుతానికైతే కొంచెం రెస్పెక్ట్ అనేది ఇచ్చుంటే అండి, ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే జగన్ గారు కూడా రెస్పెక్టెడ్గా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రెస్పెక్టెడ్గా ఏదో ఒకటి పెట్టుంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది ప్రస్తుతానికైతే. చూద్దామా. అంటే అలాగే బర్త్డే మాత్రం చాలా అద్భుతంగా జరిగింది జగన్ గారిది. నిజంగా నిన్న రక్తదాన శిబిరాలు కానీ, పేదలకి ఫ్రూట్స్ అవి పంచడం కానీ, అండ్ నిజంగా అంగరంగ వైభవంగా జరిగింది బర్త్డే మాత్రం. చాలా అద్భుతంగా జరిగింది. అండ్ ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సీఎం జగన్ సార్. అండ్ అలాగే ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.